ఒక మూవీ టాక్ కూడా బయటకు రాకముందే మూవీనే మొబైల్లోకి వచ్చేస్తుందంటే దానికి కారణం ఐబొమ్మ. వీళ్ళ నెట్వర్క్ ఏ లెవెల్లో ఉంటుంది అంటే నిన్నగాక మొన్న రిలీజ్ అయిన ఓజీ మూవీని కూడా టార్గెట్ చేసి రిలీజ్ కి ముందే కమింగ్ సూన్ అని వేసుకున్నారు వీళ్ళు. ఈ లెవెల్లో దందా నడిపిస్తున్న ఐబొమ్మ టీం ని మన సైబరాబాద్ పోలీసులు నిన్న పట్టుకున్నారు. వాళ్ళ నుండి ఒక హార్డ్ డిస్క్ ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీసులు. అయితే ఇంత క్లియర్ ప్రింట్ తో మూవీస్ ని ఎలా పైరసీ చేస్తున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అందరూ టైం పాస్ కి తీసుకునే పాప్కార్న్ లోనే వీళ్ళు క్యామ్ కార్డర్ కెమెరాతో వీడియోని ఎవరికి తెలియకుండా షూట్ చేస్తారంట. అండ్ ఒక మూవీని సుమారుగా $800 అంటే 70,000 రూపీస్ కి పైరసీ సైట్స్ కి అమ్మేస్తున్నారంట. ఈ పేమెంట్ కూడా బిట్ కాయిన్ లో జరుగుతుంది అని తెలుస్తుంది. థియేటర్ లో రిలీజ్ అయ్యే మూవీసే కాకుండా ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ కూడా విత్ ఇన్ మినిట్స్ ఐబొమ్మలో వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి సంబంధించిన సర్వర్స్ ని హ్యాక్ చేయగలిగే హ్యాకర్స్ వీళ్ళ దగ్గర ఉన్నారు. వీళ్ళని హైదరాబాద్ లోని వనస్థలిపురంలో మన సైబరాబాద్ పోలీస్ పట్టుకున్నట్టు తెలుస్తుంది. కాకపోతే దీనికి సంబంధించిన మెయిన్ పర్సన్ అయితే ఇంకా దొరకలేదంట. అతను అబ్రాడ్ లో ఉండి ఇదంతా నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐబొమ్మ ఉంటే బెటర్ అంటారా లేకపోతే బ్యాన్ చేయాలా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.